హాయ్ ఫ్రెండ్స్, సాయి వెన్నెల యూట్యూబ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం. ఇప్పుడు మనోగతం 5వ భాగం. గన్ చూసిన శ్రీకర్ ఎవరితను, గన్ ఎందుకు ఉన్నది అని అనుకొని ఏదో అనుమానంతో అతనిని వెంబడిస్తాడు. పరిగెత్తుకెళ్తున్న రౌడీ నేరుగా వెన్నెల రూంలోకి వెళ్ళి తలుపు వేసి గడియబెట్టి వెన్నెల దగ్గరికి వస్తాడు. గాఢ నిద్రలో ఉన్న వెన్నెలను దిండు తీసుకొని తన ముఖం మీద పెట్టి గట్టిగా అదుముతాడు. ఊపిరి ఆడక ఉలిక్కిపడి లేచిన వెన్నెల అతని చేతులను గట్టిగా పట్టుకొని గుంజుకొని తోసేస్తూ ఉంటుంది. బలిష్టమైన ఆ చేతులను ఇంచి కూడా కదల్చలేక ఊపిరి ఆడక తనకలాడుతూ స్పృహ కోల్పోతుంది. వెంటాడుతూ వచ్చిన శ్రీకర్ అక్కడ మిస్ అయిన అతన్ని వెతుక్కుంటూ వెన్నెల రూమ్ దాకా వస్తాడు. ఎటుపోయాడో ఏమిటో అనుకుంటూ కీస్ తీసుకుందామని డోర్ తీయబోతే లాక్ చేసి ఉంటుంది. తనకెందుకో మనసు చాలా ఆందోళనగా ఉంటుంది. ఈ అమ్మాయి తన కారుకు అడ్డంగా వచ్చింది. ఏదో ఆందోళనలతో ఎవరో తరుముతున్నట్టు అనిపించింది. ఇప్పుడు గన్లతో ఆగంతుడు కనిపించాడు. ఒకవేళ ఈ అమ్మాయికి వాళ్లకు ఏమన్నా సంబంధమా అని ఆలోచన రాగానే తలుపు మీద దబదబా కొడతాడు శ్రీకర్ టెన్షన్తో. ఎంతకీ తలుపుకు తీయకపోయేసరికి బలవంతంగా డోర్ను వెనక్కు పోయి స్పీడుగా వచ్చి కాలుతో ఒక్క తన్ను తంతాడు శ్రీకర్. వేసిన గడియ వంగి తలుపు విరిగి ఓపెన్ అవుతుంది. అప్పటికే ఊపిరి ఆడనందువల్ల వెన్నెల అచేతనంగా పడి ఉంటుంది. కానీ అక్కడ ఎవ్వరూ కనబడరు. అంతా వెతుకుతూ బాత్రూంలోకి కూడా చూడని వెళ్తాడు. అక్కడ పైన వెంటిలేటర్ అద్దాలు పగలగొట్టి ఉంటాయి. అక్కడి నుండి పారిపోయాడని అర్థం చేసుకొని పైకెక్కి చూస్తాడు. అవతల ఇందాక తన కనబడిన వ్యక్తి వేరే వ్యక్తితో కలిసి కారులో ఎక్కి వెళ్ళిపోతాడు. ఈ అరుపులకు అక్కడికి వచ్చిన డాక్టర్స్ వెన్నెలకు వెంటనే ట్రీట్మెంట్ మొదలు పెడతారు. సిస్టర్ ఫాస్ట్ ఆక్సిజన్ పెట్టు అంటూ ఇంజెక్షన్ వేస్తారు. అయినా రెస్పాన్స్ లేని వెన్నెల గుండెల మీద గట్టిగా అదుముతూ బ్రీతింగ్ కోసం శతవిధాలా ప్రయత్నం చేస్తుంటారు. శ్రీకర్కి అది అంతా చూస్తూ కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. తనకు ఏమీ కాదు. అయినా ఎందుకో 3 రోజుల నుండి ఒక్క క్షణం వదలకుండా అక్కడే ఉన్నాను. ఎందుకో తనను చూస్తుంటే మనసంతా హాయిగా ఉంటుంది. ఏదో ప్రశాంతత, తెలియని అభిమానం అని తన మనసులో అనుకుంటూ తనకు తెలియకుండానే జారిన కన్నీళ్లను చూసి ఆశ్చర్యపోతాడు శ్రీకర్. ఎప్పుడూ దేవుడికి నమస్కారం పెట్టని శ్రీకర్ మనసారా దండం పెడుతూ, హే భగవాన్, నేను ఎప్పుడూ నిన్ను ఏమీ అడగలేదు. మొదటిసారి నిన్ను వేడుకుంటున్నాను. అది నా కోసం కాదు. ఆ అమ్మాయిని బ్రతికించు, లేదంటే నేను జీవితాంతం ఈ గిల్టీనెస్ని భరించాలి అంటూ దేవుడికి ప్రార్థిస్తూ ఉంటాడు శ్రీకర్. మనం నెక్స్ట్ భాగంలో వెన్నెల బ్రతుకుతుందా చనిపోతుందా తెలుసుకుందాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.